రూమ్ అయితే సడన్గా ఖాళీ చేస్తున్నాం. ఎందుకు పైకి కిందికి తిరిగేలోపే ఆయాసం వస్తుంది గాయస్. కొన్ని రూమ్ షిఫ్ట్ చేసి మళ్ళీ నేను చిన్నక్క దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అక్క బర్త్డే అయితే ఉంది. హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్ను చెన్ను వ్లాగ్. ఏంటక్క ఇంత ఖాళీగా ఉంది రూమ్ అంతా చూస్తున్నారా? రూమ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం మేము. రూమ్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నామని మధ్యలో చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి. రూమ్ అయితే సడన్గా ఖాళీ చేస్తున్నాం. ఎందుకు ఖాళీ చేస్తున్నాం, రీజన్ ఏంటి అని చెప్పి నేనైతే వ్లాగ్ మధ్యలో చెప్తాను, అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. సో కొన్ని రూమ్ షిఫ్ట్ చేసి మళ్ళీ నేను చిన్నక్క దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అక్క బర్త్డే అయితే ఉంది. సో అక్క బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయాలి కదా, అందుకని. సో మా పెద్దక్క కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. రూమ్ షిఫ్టింగ్ ఉంది, అలాగే చిన్నక్క బర్త్డే ఉంది కదా, సో నాకు హెల్ప్ చేయడానికి అయితే మేము వచ్చిన మామ కూడా వచ్చారు. పిల్లల బట్టలు ఉన్నాయి, ఆ చెట్ల ముందు ఇలా బట్టలు ఉన్నాయి, పిల్లల బట్టలు ఉన్నాయి, మొత్తం మిషనే ఉంటాయి. మొత్తం అక్కడ పంపిస్తాయి. అయితే ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనైతే ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ రావాలి, నాకైతే లీవ్ అయితే ఇవ్వలేదు. ఇంకా అందుకని నేను ఆఫీస్కి వెళ్ళాను మార్నింగే. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళినందుకు మా ఆయన, మా చిన్న మామ వీళ్ళైతే బట్టలన్నీ ప్యాకింగ్ అయితే చేసేసారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నందుకు మా చిన్న మామ కూడా వచ్చారు. ఇంకా మా పెద్దకైతే వస్తా అని చెప్పింది. ఇంకా నేనైతే ఆఫీస్కి నుంచి అయితే 3 o'clock వచ్చాను. ఆ లోపే మా పెద్దక్క కూడా వచ్చింది. ఇంకా నేను ఆఫీస్ నుంచి వెళ్లే లోపే ఇంకా మా పెద్దక్క కూడా వచ్చింది. ఇంకా మేము వెళ్లే లోపే వీళ్ళైతే మొత్తం ప్యాకింగ్ చేసేసారు. చిన్న మామ, మా ఆయన అయితే ఇంకా ఫ్యాన్, కొన్ని ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉండే. ఇంకా మా పెద్ద బావ కూడా వచ్చారనమాట. ఇంకా నేను వెళ్ళేలోపు వీళ్ళన్నీ ప్యాకింగ్ చేసి పెట్టారు. అసలు ఎంత హెల్ప్ అయిందో నాకైతే. ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ అంటే మాట కాదు కదా, చాలా ఉండే అసలుకి చాలా మాకైతే ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము ఫస్ట్ ఉన్న ఫ్లోర్ అయితే 2nd ఫ్లోరే, ఇప్పుడు తీసుకున్న ఫ్లోర్ కూడా 2nd ఫ్లోరే. ఇంకా కిందికి మీదికి తీయడం అంటే చాలా కష్టమైంది. ఎందుకు అంటే ఇంకా మాకు కూడా ఎవరిది హెల్ప్ లేకుండే. ఇంకా మా అమ్మ కూడా వస్తా అన్నది రూమ్ సర్దడానికి, కానీ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు రీసెంట్గానే, అందుకే అమ్మని కూడా ఏం వద్దన్నా. మా చిన్న మామ వచ్చారు. ఇంకా అలాగే మా చిన్నక్క బర్త్డే ఉందన్నమాట. నేను రూమ్ షిఫ్టింగ్ రోజు చిన్నక్క బర్త్డే. ఇప్పుడు మేము షిఫ్టింగ్ చేసిన రూమ్లోకి ఇవన్నీ ఆ రూమ్లో పెట్టేసి జస్ట్ పెట్టి పాలు పొంగిచ్చి మళ్ళీ రిటర్న్ నేను మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. అందరం వెళ్ళాలన్నమాట. చిన్న మామ, పెద్దక్క, పెద్ద బావ అందరం కలిసి మేము మళ్ళీ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే అక్క బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయాలి కదా. ఇంకా ఎంతున్నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము. అందుకని ఇంకా ఇవన్నీ రూమ్లో షిఫ్ట్ చేసి చిన్నక్క బర్త్డేకి అయితే వెళ్ళిపోవాలి. సో నాకు ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేను ఇంకా ఫుడ్ కూడా తీసుకోలేను. ఇంకా నాకు చాలా అలసట ఉండే ఆ రోజు అయితే. ఫుల్ టైర్డ్ అయిపోయినా, అందులో నాకు హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా తప్పదు కదా, ఇంకా 2 floors దింపి 2 floors ఎక్కించడం చాలా కష్టం. ఇంకా మొత్తం రూమ్ షిఫ్టింగ్ అంటే ఇంకా అలానే కష్టం కింద మీద పడి మొత్తం చేసుకున్నాము. అందులోని మా పెద్దక్క పిల్లలు, ఇంకా మా విష్ణుప్రియ అయితే ఎంతో హెల్ప్ చేసింది నాకైతే. అసలుకి వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అసలు చిన్న వస్తువులు 2nd floor వరకు తీసుకుపోవడం అంటే మాట కాదు కదా అసలుకి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చిన్న వస్తువులకి మనమే 2 times తిరగడం ఎందుకని వాళ్ళైతే ఎన్నిసార్లు తిరిగారు అసలుకి, కిందికి మీదికి, మళ్ళీ ఇక్కడ దించడం, అక్కడ ఎక్కించడం. నాకు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చిన్న వస్తువులు పైకి ఎక్కించడం, ఎందుకంటే 2nd floor కదా, ఇంకా ఎక్కించడం, దించడం, మొత్తం పైకి తీసుకోవడం, ఇంకా వీళ్ళు కిందికి మీద తిరగడం మనకే అలసట వస్తుంది. చిన్న పిల్లలకి రాదా. మేము సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ చేయాల్సి వస్తుంది అంటే, మేము ఉంటున్న ప్రజెంట్ ఇంట్లో అయితే పక్కనైతే బ్యాచిలర్స్ వచ్చారు. ఇంకా మాకైతే నచ్చట్లేదు. అందులోనూ రూమ్ కూడా కొంచెం వాస్తుకు లేదు అని చెప్పేసి అన్నారు. అందుకని మేము వచ్చిన 2-3 months నుంచే ఖాళీ చేద్దాం అనుకున్నాము. ఇంకా మంచి రూమ్ దొరికే వరకు ఆగుదాం అనుకున్నాము. ఇంకా దొరికేసరికి ఇంకా సడన్ గా కాల్ చేస్తున్నాము. ఇంకా అందుకని కాల్ చేస్తున్నాము. ఇంకా వాస్తుకు లేదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడికే 6 months ఉన్నాం అనమాట అక్కడ. ఇంకా మేమైతే అందుకే షిఫ్ట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇంకా బ్యాచిలర్ ప్రాబ్లం కూడా ఉండే. అక్కడ ఉన్న ఓనర్ అయితే అందరికి బ్యాచిలర్స్కి ఇస్తున్నారు. కానీ మేమైతే రూమ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము. కానీ నేను రూమ్ షిఫ్ట్ చేయడం ఒకటే రోజు, మా అక్క బర్త్డే రావడం ఒకటే రోజు, ఇంకా జర్నీ మాకైతే అసలుకి ఫుల్ పని ఉండే. నాకైతే ఇంకా ఆఫీస్లో నాకు లీవ్ ఇవ్వలేదు. ఇంకా చాలా కష్టం ఉండే. ఇంకోటి ఏంటంటే రూమ్ షిఫ్ట్ చేయడం ఇంకో రోజు పెట్టుకుందాము అనుకుంటే నెక్స్ట్ డే రోజు మంచిగా లేదనమాట. పాలు కూడా పొంగించొద్దు, ఇంట్లో కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి ఉండే. ఇంకా అందుకనే ఆ రోజే వెళ్ళాలి అని చెప్పేసి మేము సడన్గా అన్ని సదురుకొని జస్ట్ ఇంకా అక్కడ లోపల పెట్టామన్నమాట. ఎట్లా అంటే
తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసి పాలు పొంగించి ఇక మేము మళ్ళీ రిటర్న్ చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేద్దామని చెప్పి అందరం వెళ్ళాము. చిన్న మామ, నేను, ఇంకా మా పెద్దకైతే వచ్చింది, పెద్ద బావ కూడా వచ్చారు. ఇంక వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇదైతే పాతిల్లే అనమాట. ఇంకా అక్కడ మాకు ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కూడా క్లీన్ ఉంచిపోతేనే కదా వేరే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి మా అక్క అయితే ఇల్లంతా క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మేము ఖాళీ చేస్తున్న ఇల్లు అయితే ఇదే అనమాట. ఇప్పుడు మొత్తం ఇంకా అన్ని సదిరేసాము. ఇంకా నేను ఎక్కువ అయితే వ్లాగ్ అయితే లాగ్ చేయాలని చెప్పేసి ఎక్కువ క్లిప్స్ కూడా తీరాను. అందులో నేను చెప్పాను కదా ఆ రోజు ఫుల్ బిజీగా ఉండే నేనైతే, ఇంకా ఖాళీగా నాకు టైం దొరకలేదు. ఇంకా అక్కడక్కడికి నేనైతే క్లిప్స్ అయితే కవర్ ఇంకా మేము కూడా ఏమున్నా ఇక్కడ యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మేము కూడా రూమ్ షిఫ్ట్ చేసేది మొత్తం షేర్ చేసుకోవాలి కదా మీతోనే అని చెప్పేసి వ్లాగ్ అయితే తీసుకుంటున్నాను అంతే. ఇంకా వేరే ఏం లేదు. ఏమున్నా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం, మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం ఒక ఫ్యామిలీ లాగా కాబట్టి నేను యూట్యూబ్ వ్లాగ్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా రూమ్ షిఫ్టింగ్ అప్పుడైతే నాకు ఇక చిన్నక్క కూడా ఏం రాలేదు, ఎందుకంటే చిన్నక్క బర్త్డే ఆ రోజే ఉండే, ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంకేం రాలేదు. కానీ చిన్నక్క కూతురు అయితే నా దగ్గరనే ఉండే, తను కూడా ఫుల్ నాకు హెల్ప్ చేసింది అనమాట. చిన్న చిన్న వస్తువులు కానీ బాటిల్స్ కింద పెట్టడం కానీ అక్కడ నుంచి పైకి తీసుకెళ్ళడం కానీ 2 ఫ్లోర్స్ ఎక్కడం అంటే చాలా కష్టం కదా. ఇంకా అలా అని చెప్పేసి నాకైతే అందరు హెల్ప్ చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆ రోజు అయితే నాకు ఫుల్ కళ్ళు తిరిగినాయి అనమాట. అది ఇంకా అసలు చాలా ఘోరం. నాకైతే అసలుకి చేతన అవ్వట్లేదు. అయినా కూడా ఓకే ఓకే అని చెప్పేసి, ఎందుకంటే మన పనులు మనం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు కదా, మనకి ఎవరేమి హెల్ప్ చేయరు కదా. సో అందుకని నేనైతే చాలా ఓపిక తెచ్చుకొని ఆ రోజు అయితే ఫుల్ వర్క్ ఉండే, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాను నేనైతే. మా ఆయనకైతే ఆ రోజు వీక్ ఆఫ్ ఉండే, నేను నార్మల్గా నా వీక్ ఆఫ్ వేరేప్పుడు వాడుకున్నాను, అందుకే ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది ఖచ్చితంగా. ఇంకా నేను ఫుల్ అలసిపోయినా అనమాట. వర్క్ చేసి వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ కిందికి దింపి పైకి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి 1.5 hour జర్నీ మా చిన్నక్క దగ్గరికి. ఆల్రెడీ బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, దీనికన్నా ముందు బర్త్డే వ్లాగే అప్లోడ్ చేశాను, ఎందుకంటే బర్త్డే అయిపోయి చాలా రోజు అవుతుంది కాబట్టి ఫస్ట్ బర్త్డే వ్లాగే ఫస్ట్ అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడండి వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను బర్త్డే అయితే. ఇంకా ఇప్పుడైతే ఇంకా రూమ్ షిఫ్టింగ్ అయితే, ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ అనేది పార్ట్ 1 పార్ట్ 2గా ఎక్కువ ఉంది, ల్యాగ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేనైతే బర్త్డే వీడియో అయితే పెట్టేశాను. దీనిలో అయితే అందరూ బర్త్డే వీడియో చూశాక ఇది కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. నేను ఎంత బిజీలో ఉన్నా కూడా వీడియోస్ తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా, అసలు నాకైతే నిజంగా చెప్పాలంటే నేను అయినా కూడా అప్పటికి నాకు చాలా అలసిపోయాను అనమాట. ఎందుకంటే ఆఫీస్లో వర్క్, మళ్ళీ రూమ్ షిఫ్టింగ్, మళ్ళీ జర్నీ అంటే చాలా అలసిపోయినా. ఇంకా అందరికి టైం ఇవ్వాలి కదా మనం. పైకి కిందికి తిరగలోపే ఆయాసం వస్తుంది గైస్. మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తారు. అలా అయిపోయాయి అనమాట. పైకి కిందికి తిరిగి నేనైతే ఆఖరికి ఇంకా మొత్తం అయితే షిఫ్టింగ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొన్ని బ్యాగ్స్ అవి ఉంటే నేనైతే వెళ్తున్నాం అనమాట, నేను మా పెద్దక్క. అయితే మీ అందరికైతే నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా రీసెంట్ డేస్లోనే తెలిసింది, మనం ఎక్కడ రెంటెడ్ రూమ్లకు మారినా, మన ఓన్ హౌస్కి మారినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకువెళ్లాల్సింది బియ్యం సంచి, వాటర్ అనమాట. నేనైతే వాటర్ తీసుకెళ్తున్నాను, మా ఆయన బియ్యం సంచి తీసుకెళ్తున్నారు అనమాట. భార్య భర్తలు కలిసి ఆ 2 తీసుకొని వెళ్ళాలంట. నాకు మా పెద్దక్క చెప్పింది, మనం ఎప్పుడైనా అట్లా చేస్తేనే మనకైతే ఫస్ట్ వైబ్ ఉంటుంది అనమాట. మా అక్క చెప్పింది నాకు. ఇక్కడైతే పాలైతే పొంగించేసాను నేను మార్నింగే హెడ్ బాత్ చేసి వెళ్ళాను, మళ్ళీ మీరు అది కామెంట్లో చెప్పకండి. ఇంకా నేను వెళ్ళి వచ్చి మొత్తం పాలైతే పొంగించి నీట్గా కొత్త గిన్నెలనే పొంగించాలన్నారు, అందుకే కొత్త గిన్నెలనే పొంగించేసాను. మంచిగా నేను బొట్టులో అన్ని పెట్టేసి మంచిగా పాలు పొంగించి మళ్ళీ చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కవి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయాలి. అక్క కోసం నేనైతే గిఫ్ట్ కూడా తీసుకున్నాను. నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను, ఎలా సెలబ్రేషన్ అయిందో లాంగ్ వీడియో అయితే మొత్తం చూసేయండి. నా ఛానల్ అయితే ఉంది, మన చిన్న వ్లాగ్స్లో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇంకా పాలు అయితే ఫైనల్గా ఇలా పొంగింది. ఇంకా మేము ఈ పాలతోనైతే అందరికీ టీ అయితే పెట్టిద్దామని అనుకుంది మా అక్క. ఇంకా మా అక్కనే టీ పెట్టింది, నేను ఆ లోపు రెడీ అవుదామని చెప్పేసి వెళ్ళి రెడీ అవుతున్నాను అనమాట. చూడండి నా ఫేస్ అంతా ఎలా అయిందో అసలు. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట చిన్నక్క దగ్గరికి. ఇంకా రూమ్ అంతా సామాన్లే ఉన్నాయి, ఇవన్నీ సర్దడం వీడియో కూడా పార్ట్ 2 వీడియో పెడతాను. పార్ట్ 1 ఏమో రూమ్ షిఫ్టింగ్ వీడియో, పార్ట్ 2 అయితే రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవడం ఉంది. ఇంకా పెడతాను గైస్, నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి, బాయ్.